హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము దరిచేరవ ప్రియ పార్ట్ 39లోకి వచ్చేసాం. దీనిలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? లేదు, చూస్తూ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా మనం నిన్న ఏం చెప్పుకున్నాము, మీరా హాస్పిటల్ ముందు ఉండి అందరినీ తిడుతూ ఉంటుంది కదా. ఇంకా ఆర్యన్ వాళ్ళ నాన్న కూడా వచ్చేసి ఆర్యన్ని బెదిరించాలని చెప్పి చూస్తే ఆర్యన్ తిరిగి వాళ్ళ నాన్నకి సమాధానం చెప్తాడు. ఇంకా హాస్పిటల్ ముందు మీరా వీరంగం చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళని చూసి ఇంకా ఆమెని అందరూ తిట్టుకుంటూ ఉంటుంటే ఆర్య మాత్రం వీళ్ళు అనుకుంటే మాత్రం నేను అంత సిగ్గులేని దాన్ని అయిపోతానా ఏంటి? సిగ్గుపడితే మాత్రం నేను ఆ స్టేజ్కి ఎలా వెళ్ళగలుగుతాను? మళ్ళీ నాకు నా పూర్వ వైభవం నాకు వచ్చిందంటే ఈరోజు ఎవరైతే నన్ను సిగ్గులేని దాన్ని అని అనుకున్నారో వాళ్ళు రేపు నన్ను పొగుడతారు. నా ఆటోగ్రాఫ్ కోసం వాళ్ళే ఎగబడతారు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు అని అనుకుంటూ సీరియస్గా వాళ్ళు అందరి వంక చూస్తూ, ఏంటి మీకు ఇంకేం పని పాట లేదా? పోనీ ఇక్కడి నుంచి. ఏం చూస్తున్నారు నన్ను? నేనేమన్నా జూలో జంతువుని అనుకున్నారా? లేక సర్కస్ ఏమన్నా జరుగుతుందా ఇక్కడ? లేక నా ముఖం మీద ఏమన్నా తోలు బొమ్మలాటలు ఏమన్నా ఆడుతున్నాయా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏం పని పాట లేకుండా వచ్చేసారా అని చెప్పి అరిచింది. అయితే వాళ్ళెవ్వరూ ఆమెని కేర్ కూడా చేయలేదు. కొంతమంది ఆమెని ఫోటోలు తీస్తుంటే ఇంకొంతమంది వీడియోలు తీసుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకుంటా ఉన్నారు. అది అంతా చూసి మీరాకి పిచ్చి కోపం వచ్చేసింది. మీకేం వినిపించడం లేదా నేనేం చెప్తున్నాను అనేది? హే ఈడియట్స్, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పిచ్చి పట్టిన దానిలాగా పెద్దగా అరిచింది. అయినా సరే ఎవ్వరూ ఆమెని కేర్ కూడా చేయలేదు. చాలామంది ఆమెను చూసి విచిత్రంగా నవ్వుతున్నారు. అది చూసి మీరా, ఆర్యన్ చూస్తున్నామా వీళ్ళందరూ నన్ను ఎంత అవహేళనకి గురి చేస్తున్నారో? ఇదంతా నీ వల్లనే జరుగుతుంది. తప్పకుండా దీనికి నువ్వు, ఆ వర్ష తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నేను మీ ఇద్దరి నాశనాన్ని చూసిందాక నేను నిద్రపోను. అలాగానే ఆ మౌనిక గురించి నన్ను బయటికి పంపించేస్తావా? అది బతికితే ఎంత, బతకపోతే ఎంత, నా కాలి గోటికి సమానం కాదు. అలాంటిది అది కింద పడిపోయిందని నన్ను గెంటిచ్చేస్తావా? నేను నీ భార్యగా అడుగుపెట్టినప్పుడు దాన్ని నా పని మనిషి కంటే హీనంగా చూస్తాను. చూస్తూ ఉండు. నిన్ను ప్రతిరోజు ఏడిపించకపోతే చూస్తూ ఉండు. ఎలా నువ్వు నా కాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటావో అది చూస్తాను అని బిగ్గరగా అరుస్తూ హాస్పిటల్ ముందు దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే శృతి నిద్ర లేచేటప్పటికి ఆమెకి ఎందుకో చాలా నీరసంగా అనిపించింది. తన నోరు కూడా చేదుగా, ఏ క్షణమైనా ఆమెకి వాంతి వచ్చేలా అనిపించింది. నీరసంగా శృతి విరాట్ పడుకున్న సైడు చేయి పెట్టి టచ్ చేసి చూసిద్ది. అది కొంచెం వేడిగా అనిపించిద్ది అక్కడ. అది చూసిన శృతి, ఓ విరాట్ ఇప్పుడే లేచి ఉంటాడు, ఇక్కడ ప్లేస్ వేడిగా ఉంది అని మనసులో అనుకుంది. శృతికి చిన్నప్పటి నుండి అది అలవాటు. వాళ్ళ అమ్మనైనా నాన్ననైనా కానీ వాళ్ళు పడుకున్న ప్లేస్లో తడిమి చూసిద్ది. తను ముందు లేచి చుట్టూ చూడదు. అక్కడ వాళ్ళు పడుకున్న ప్లేస్లో చల్లగా ఉంటే వాళ్ళు లేచి చాలాసేపు అయిందని, వెచ్చగా ఉంటే వాళ్ళు ఇంతకుముందే లేచారని అర్థం చేసుకునిద్ది. ఇక అక్కడ విరాట్ లేకపోయేసరికి వాష్రూమ్ వైపు చూస్తే అక్కడ కూడా ఖాళీగా కనిపించింది. ఇంకా చేసేదేమీ లేక లేచి ఫ్రెష్ అయ్యి ఇక కిందకి వెళ్ళిద్ది.
లివింగ్ రూమ్‌లో చూసిద్ది. అక్కడ విరాట్ కనిపించడు. ఈరోజు సండే కదా! ఈరోజు అందరం ఇంట్లోనే ఉంటాము. మరి విరాట్ ఎక్కడికెళ్ళాడు? ఓహ్! కిచెన్‌లో ఏమన్నా ఉన్నాడేమో అని అనుకుంటా ఉంటది. అంతలో విరాట్ చక్కగా డ్రెస్ చేసుకొని లివింగ్ రూమ్‌లోకి వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటాడు. అందుకు వెనక్కి తిరిగి చూసిన శృతి వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయిపోయావు? ఎక్కడికెళ్తున్నావు ఏంటి? అని అడిగింది. అందుకు విరాట్ అది తర్వాత చెప్తా కానీ రాత్రి బాగా నిద్రపోయావా? లేకపోతే ఏమైనా ఆలోచనలతో సతమతమైపోయావా? అని అడిగాడు. అందుకు శృతి లేదు చక్కగా నిద్రపోయాను. అందుకే ఇప్పుడు లేచాను అని అంది. అందుకు విరాట్ ఓకే. హెల్త్ బావుందా? అని అడిగాడు. బావుంది. కానీ ముందు నువ్వెక్కడికెళ్తున్నావో చెప్పు? ఈరోజు సండే కదా! ఆఫీస్ కూడా లేదు కదా! అనేసి డౌట్‌గా అడిగింది. అందుకు విరాట్ ఆఫీస్ లేదు బంగారం. కానీ ఈరోజే సండే అని కూడా నాకు తెలుసు. కానీ నాకు ఇందాకనే ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. బిజినెస్ పని మీద నేను వాషింగ్టన్ వెళ్తున్నాను. ఒక 3 డేస్‌లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పి సారీ కూడా చెప్పాడు. అందుకు శృతి ఓహ్! అవునా! అని చాలా దిగాలుగా అనింది. అది చూసిన విరాట్ బేబీ నువ్వంతా దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు రావాలనిపిస్తే చెప్పు. ఇద్దరం కలిసి మన సొంత జెట్‌లో వెళ్ళేసొద్దాము అనేసి అన్నాడు. అందుకు ఆమె అవసరం లేదు. నువ్వు వెళ్ళేసిరా. ఎందుకంటే నాకు ఇక్కడ చాలా పనులున్నాయి ఆఫీస్‌లో కంప్లీట్ చేయాల్సినయి అనేసి అనిద్ది. నిజంగా ఓకేనే కదా! అని ఆమె చేతుల్ని తన ఫేస్ ఆమె ఫేస్‌ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె ముఖంలోకి దీక్షగా చూస్తూ అడుగుతాడు. హ్మ్. ఓకే. అనేసి అంటది. మరేంటి అంత నీరసంగా ఉన్నావు అనంటే, ఏం లేదు ఇప్పుడే లేచా గదా! అలా అనిపిస్తుంది అంతే. అంటే పోనీ నేను ఆగిపోనా ఈసారి ఎళ్ళనా అని అడుగుతాడు. ఆహాహా! వద్దు ఎళ్ళు అని చెప్పేసి అంటది. అందుకు విరాట్ ఓకే బేబీ అయితే నేనిప్పుడు క్యాచ్ చేయాల్సిన ఫ్లైట్‌కి టైం అయిపోతుంది. మరి నేను వెళ్ళి రానా? ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ తిరిగి బుధవారంకల్లా నేనిక్కడ ఉంటాను. బాయ్ బాయ్ అని అంటూ చెప్తా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంక విరాటు అక్కడి నుంచి వెళ్ళగానే శృతి కూడా వెనక్కి వచ్చేసి కిచెన్‌లోకి వెళ్ళి తన కోసం ఒక కాఫీ కలుపుకొని, ఆ కాఫీ తీసుకొని బ్రెడ్ ముక్కలు తీసుకొని తింటది. ఎందుకంటే తనకి ఇంకేం తినబుద్ధి కాక ఏదో ఒకటి తినాలి కాబట్టి తినాలి అని ఓ 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని తింటా ఉంటది. అవి తిన్న తర్వాత మళ్ళీ తన రూమ్‌లోకి వెళ్ళిపోయిద్ది. ఎందుకంటే ప్రతి ఆదివారం అప్పుడు విరాట్ తోటి శృతి చాలా చక్కగా టైమ్ పాస్ చేసేది. విరాట్‌ని ఏడిపిస్తా, అతనితోటి జోక్స్ వేస్తా, ఇద్దరు కలిసి కిచెన్‌లోకి వెళ్ళి విరాట్ వద్ద వంట నేర్చుకుంటా, ఆ విధంగా టైమ్ పాస్ అయిపోయేది శృతికి. కానీ ఇప్పుడు విరాట్ లేకపోయేసరికి ఇంకా అప్పటిదాకా ఉన్న నీరసం ఇంకా తనకి చాలా లోగా అనిపిచ్చేసింది శృతికి. తన రూమ్‌కి వెళ్ళి బెడ్ మీద పడుకుంటా ఎందుకు ఇంత నీరసంగా అయిపోయాను? హ్మ్. ఒకవేళ నేను ఈ మీరా సంగతి తేల్చే విషయంలో ఏ విధంగా తనకి బుద్ధి చెప్పాలి అని ప్లాన్లు వేయటంలో బాగా శ్రమ ఎక్కువ తీసుకున్నట్టున్నాను అనుకుంటా. హ్మ్. అందుకే ఇంత నీరసంగా అనిపిస్తుంది అని ఒక క్లారిటీకి కూడా వచ్చేసిద్ది. వచ్చేసాక ఇక రేపు కూడా ఇలానే ఉంటే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలి కంపల్సరీగా. ఇప్పుడే వెళ్దామంటే చాలా టయర్డ్‌గా అనిపిస్తుంది. నాకు నడిచే ఓపిక కానీ, బయట కూర్చునే ఓపిక కానీ ఉన్నట్టు అస్సలు అనిపించట్లేదు. అందులోనూ నిన్నటిదాకా చాలా శ్రమ పడ్డాను ఆ మీరా విషయంలో. కాబట్టి ఈరోజు
బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ నిద్రపోవటానికి అక్కడి నుంచి ఇక నిద్రపోవటానికి ఉపక్రమించేసింది. ఇంక నెక్స్ట్ మీరా దగ్గరికి వస్తే మీరాకి జియో నుంచి మెసేజ్ వచ్చిద్ది. ఆ మెసేజ్‌ని చూసి మీరాకి అరికాలి మంట నెత్తికెక్కిద్ది. ఎందుకంటే ఆమెని ఆమె జాబ్‌లో నుంచి పీకేసినట్లు ఆ మెసేజ్ సారాంశము. అది చూసిన మీరా, వీడు నన్ను ఎలా ఫోన్‌లో మెసేజ్ పంపించేసి నన్ను జాబ్‌లో నుంచి తీసేస్తానని చెప్తాడు. అసలు వీడి గురించి వీడు ఏమనుకుంటున్నాడు? వీడొక్కడికే లోకంలో పెద్ద మోడలింగ్ ఆఫీసు ఉన్నట్టు అనుకుంటున్నాడు. వీడికొక్కడికే మోడలింగ్ ఆఫీస్ ఉందా? వీడేమన్నా పెద్ద పోటుగాడా? నా బాధలో నేనుంటే మళ్ళీ నన్ను ఉద్యోగంలో నుండి తీసేశాను అని చెప్పి మెసేజ్ పంపిస్తాడా? అదేదో డైరెక్ట్‌గా పిలిపించి చెప్పొచ్చు గదా! చేతగాని వెధవ అని తిట్టుకుంటూ ఉంటుంది. కానీ అలా తిట్టుకుంటూనే ఆ డ్యూకి కాల్ చేస్తుంది తెగ. అతను మాత్రం అస్సలకి ఈమె చేసిన కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఆమె మాత్రం పదే చేస్తానే ఉంది. కానీ అతను మాత్రం అటుపక్క నుంచి లిఫ్ట్ చేయట్లా. ఇక చేసి ఆమె కోపం పీక్ స్టేజ్‌కెళ్ళింది. ఏమైంది వెధవ ఫోన్ కూడా తీయట్లేదు అనుకుంది. అంతలో మీరా సెల్‌కి ఒక మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే జియో పంపిస్తాడు ఆ మెసేజ్. నువ్వు కనుక నాతో మాట్లాడాలి, నన్ను కలవాలి అని అనుకుంటే హోటల్ మౌంటైన్‌కి రమ్మని, అక్కడ మాట్లాడుకుందామని ఆ మెసేజ్ సారాంశం. అది చూసిన మీరా వీడిక మారడు అనుకుని, సరే ఏం చేస్తా, అవసరం ఇప్పుడు నాది. కాబట్టి వీడు చెప్పినట్టే హోటల్‌కి వెళ్దాం అని చెప్పి ఇంకా తన రూమ్‌కి వెళ్ళేసి చక్కగా రెడీ అయ్యి హోటల్‌కి వెళ్ళిద్ది. అక్కడికి వెళ్ళేసరికి జియో ఒంటి మీద బ్రీఫ్ తప్ప ఏముండదు. మీరా మాత్రం చక్కగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, మేకప్ వేసుకొని, అంతకు ముందు వరకు ఉన్న తన ఫేస్‌లో విచారాన్ని, దిగులుని, టెన్షన్‌ని కనిపించనీయకుండా ఉండాలని చాలా స్టైలిష్‌గా ఉండే డ్రెస్ వేసుకొని అతని రూమ్‌కి వచ్చిద్ది. ఆమెను చూసి జియో పెద్దగా నవ్వుతూ, హలో మై డియర్ మీరా, ఈ డ్రెస్‌లో కూడా నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు బేబీ. అవును, నీ వెడ్డింగ్ డ్రెస్ తీసేసొచ్చావే, ఇంకా నేను నువ్వు అందులోనే వస్తావనుకున్నా. సరేలే రా, వచ్చి ఇక్కడ కూర్చో అని మంచం మీద పడుకొని తన పక్కకి ప్లేస్ చూపిస్తూ అన్నాడు. అయితే మీరా అదేం పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న సోఫాలోకెళ్ళి కూర్చొని, ఎందుకు డ్యూ నన్ను పిలిపించావు ఇక్కడికి? నా కాల్‌కి ఆన్సర్ ఇవ్వలేదెందుకు? అయినా నన్ను అలా ఎలా జాబ్‌లో నుండి తీసేస్తావు? అది కూడా ఫోన్‌లో మెసేజ్ సెండ్ చేసి. ఇది కరెక్ట్ పద్ధతి అని నీకనిపిస్తుందా? అయినా ఎవరి లైఫ్‌లో ఏం జరగకుండా ఉంటుంది? అందరి లైఫుల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా! అంత మాత్రాన వాళ్ళకి బ్రతికే రైట్ ఉండదా? అని కొంచెం ఆవేశంగా, మరింత యాటిట్యూడ్‌గా అడిగిద్ది. అందుకు డ్యూ చిరునవ్వు నవ్వుతూ, నేను నీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి అని నువ్వు కోరుకుంటే కనుక ముందు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడు అంటూ తన పక్కకి చూపిస్తూ అంటాడు. ఒక్క నిమిషం ఆలోచించుకొని చేసేదేం లేక సోఫాలో నుంచి లేచి సరే అనుకుని వెళ్ళి అతని పక్కలో కూర్చుంటుంది. అతను వెంటనే ఆమెని తన మీదకు లాక్కొని, నీకు నీ జాబ్ కావాలంటే నాతో నువ్వు కంటిన్యూస్‌గా 3 డేస్ గడపాలి. పగలు, రాత్రి అనే తేడా ఉండకూడదు. ఎలాగా అంటే పెళ్ళైతే 3 రాత్రులు అంటారు కదా! అలా 3 రాత్రులు, 3 పగళ్ళు నువ్వు నాతోనే గడపాలి. ఈ డీల్ నీకు ఓకే అయితే నీ జాబు నీకిచ్చేస్తాను.
అది కూడా మూడో రోజు అని అంటూ ఆమె డ్రెస్సుని తీసేయటానికి ఆమె డ్రెస్సు జిప్పు మీద చేయి వేశాడు. అంతలో మీరా గట్టిగా అతని చేతుల్ని తోసేస్తూ, ఏంటి 3 రోజులు నీతో ఫుల్‌గా గడపాలా? అలాంటివేమీ లేకుండా జాబ్ ఇచ్చేటట్టయితేనే నీ వద్ద వర్క్ చేస్తాను. లేదంటే నా దారి నేను చూసుకుంటాను అని కొంచెం గట్టిగా అంటది. అందుకు డ్యూ నవ్వుతూ, ఏంటి పతివ్రతలా మాట్లాడుతున్నావు? అయినా నీకు ఇవి అన్నీ కొత్తేం కాదు కదా! ఈరోజేంటి కొత్తగా పతివ్రతలా ఫోజ్ కొడుతున్నావు? ఏం? అని అన్నాడు ఆమె దగ్గరికొచ్చి. అందుకు మీరా, నేను పతివ్రతనా కాదా అనేది విషయం కాదు. నీతో ఒక్కసారి పడుకోవటానికే చిరాకుగా ఉండిద్ది. అలాంటిది 3 డేస్ ఫుల్‌గా నీతో ఉండాలా? యాక్! నా వల్ల కాదు అని అంది. ఆ మాటకి డ్యూకి తెగ కోపం వచ్చేసి, ఏమన్నావే బచార్దానా? నాతో ఉండటం నీకు డిస్గస్టింగానా? ఇప్పుడే నీ చిరాకుని నేను చూస్తాను. ఎలా నాతో ఉండవో అది చూస్తాను. ఇన్నాళ్ళంటే ఆ ఆర్యన్ గాడి అండ ఉన్నాడు కాబట్టి మిడిసిపడ్డావు. ఇప్పుడు కూడా ఏం చూసుకుని నీకు ఇంత కొవ్వు, నీ కొవ్వుని, నీ పొగరుబోతుతనాన్ని దించకపోతే చూడు, నన్నే అవమానిస్తావని నేనంత చిరాకుగా ఉంటానా? అంటూ ఆమె డ్రెస్ జిప్ లాగేసి ఆమెని ఆక్రమించుకోబోయాడు. మీరా అతన్ని ఎంత నెట్టేయాలని చెప్పి చూసినా అతను అంతకంతకు ఆమెను లోబర్చుకుంటుంటే దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని నెత్తి మీద ఒక్కటి గట్టిగా కొట్టింది. అది గాజు ఫ్లవర్ వాస్ అవ్వటం వల్ల అతని తల పగిలి రక్తం బటబటా వచ్చేసరికి మీరాకి అతను మీరాని కొంచెం లూజ్‌గా వదిలేశాడు. అంతే. ఆమె ఒక్క ఉదుటున అతన్ని పక్కకు తోసేసి, ఏమిరా ఎదవ! అచ్చు ఆంబోతులా అందరిని వాడుకుంటూ ఉండాలనుకుంటావు. నువ్వు నన్నంటావా? అని అన్నది. అందుకు డ్యూ ఆమెని పట్టుకోవటానికి చెయ్యి చాపగానే అంత బాధలో ఉండి కూడా ఆమెని వదలకూడదు అని అనుకుంటున్నాడు అతను. అలా చేయి చాపిన అతన్ని కిందకి తోసేసి ఇష్టం వచ్చినట్టుగా చేతికి దొరికిన ఒక కడ్డీతో అతన్ని చితకబాదింది నెత్తి మీద. కొంతసేపటికి అతను కదలకపోయేసరికి డౌట్ వచ్చి అతని శ్వాస చెక్ చేసింది. అతను ఇంకా చెక్ చేసేటప్పటికి అతనికి శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది ఆమెకి. అతన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఆమె బట్టల నిండా గది అంతా రక్తం చింది ఉండటంతో గబగబా వాష్రూమ్కి వెళ్ళి తన డ్రెస్ని శుభ్రంగా కడుక్కొని హీటర్తో ఆరబెట్టుకొని బయటికి వెళ్తూ అతన్ని చూసి, నీకు ఇది కావాల్సిందే అని అనుకుంటూ ఎవరూ చూడకుండా వెళ్ళాలి అనుకొని ఇంకా అక్కడే ఉంటే ఎవరైనా తనని పోలీసులకు పట్టిస్తారు అని ఆమె అనుకున్నది. ఆమె మనసులో ఇంకా ఇప్పుడే నాకు అరెస్ట్ కావటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ఆర్యన్ అండ్ ఆ వర్ష మీద పగ తీరకుండా నేను జైల్లో ఎలా ఉంటాను? నేను అనుకున్నది సాధించే వరకు నేను ఎవరికీ దొరకకూడదు. నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా సరే సుఖంగా ఉండటం ఈ మీరాకి ఇష్టం లేదు అని అనుకుంటూ తనని తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ తన తప్పుల్ని తను కవర్ చేసుకుంటూ ఎంతసేపు ఎదుటి వాళ్ళు తనకు అన్యాయం చేస్తున్నారు అనే అనుకుంటుంది. అసలు తన తప్పుల గురించి మీరా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. బహుశా అలా ఆలోచించినా తన జీవితం ముందు ముందు ఎటువంటి సంక్షోభాలకి గురి కాకుండా ఉండేదేమో. కానీ తను అలా చేయకపోగా తన తప్పేం లేనట్టు ఎదుటి వాళ్ళదే తప్పు అన్నట్టు తను పగ ప్రతీకారం అన్నట్టు పోతుంది. మరి ముందు ముందు ఏం జరిగిద్దో తెలుసుకుందామా? అయితే నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే
నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి మంచి మంచి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విష్లన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి మీ తరపున కూడా నేను కోరుకుంటున్నాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.